హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా బాగున్నారు. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇది ముందు రోజు నైట్ వ్లాగ్. ఇంకా మా వారికి ఫ్రూట్స్, కొబ్బరికాయ అన్నీ తీసుకురమ్మని చెప్పాను పూజకి. ఇక ఆకుకూర కూడా తీసుకొని వచ్చారు. ఇంక ఇప్పుడు నేను వెల్లుల్లి ఏం తినకూడదు కదా, తింటా 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 అని తీసుకున్నాడు. ఆ పొరపాటును కూడా తినలేదు. అబ్బా, నేనే తినాల్సి వచ్చింది ఈయన కోసం అని చెప్పి కష్టపడి కట్ చేసి మళ్ళీ నేను తినడమే. ఒక్క మొక్క 2 మొక్కలు తింటాడు. తినద్దులే వద్దు అంటే తింటాడంట. ఇక్కడ చూడండి, టూత్ పిక్స్ అన్నీ పీకి పాకాన పెట్టి గందరగోళం చేస్తున్నాడు. అవి నాకైతే చాలా టెన్షన్గా ఉంది. అసలు నేను లెగుస్తానా, ఈసారి 11 రోజులు కంప్లీట్ చేయగలుగుతానా లేదా, ఏం చేస్తాను, ఫస్ట్ టైం అయినట్లు సక్సెస్ఫుల్గా నేను చేయగలుగుతానా అని చాలా భయంగా ఉంది. చూడాలి. ఇలాంటి కంటెంట్ పెట్టండి, డైలీ వ్లాగ్స్ పెట్టండి అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను 3 o'clockకే నిద్ర లేచి ఇల్లులన్నీ ఊడ్చుకొని తుడుచుకొని హెడ్ బాత్ చేసి పసుపు నీళ్ళు చల్లుకొని దేవుడి దగ్గర అంతా పువ్వులు పెట్టుకొని రెడీ చేసుకొని కింద స్వామివారిని పెట్టుకొని ఇంకా కూర్చొని పూజ చేసుకున్న తర్వాత వీడియో అయితే తీశాను. కరెక్ట్గా 5:20 5:15 పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది నేను ట్యూస్డే రోజు స్టార్ట్ చేశాను. సో కొంచెం ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ అంతా వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. అని తీయడానికి ముందు నాకు టైం సరిపోదు, వద్దు అని చెప్పి నేను అసలు వీడియోస్ తీయలేదు. బయట చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. దాని తర్వాత నాకు 6:10కి యోగా క్లాస్ ఉంటుంది. మధ్యలో వాయిస్ ఓవర్లు ఇచ్చేసి యోగా క్లాస్కి అయితే వెళ్ళిపోయాను. యోగా కూడా అయిపోయింది. ఇంకా నాకు జుట్టు కూడా ఆరుతుంది ఇంతలోపు, అందుకే జడ కూడా వేసుకోలేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏం లేదు, బయట నుంచి నేనేం తినను ఇలా 11 రోజులు అనుకున్నాను. అందుకే ఇక్కడ రాగి జావ అయితే పెట్టుకున్నాను. ఇంకా అవి వాళ్ళ నాన్న మాత్రం బయట దోశ తెచ్చుకున్నారు. ఇక నేను నా వరకు రాగి జావ పెట్టుకున్నా. ఆకుకూర పప్పు వండేసి అన్నం కూడా వండేసాను. ఇంక మా వారు ఆఫీస్కి తీసుకొని వెళ్ళిపోతారు బాక్స్. మొత్తానికి ఈరోజు అయితే ఇలా ప్రశాంతంగా గడిచిపోయింది. వ్లాగ్ చాలా చిన్నగా షూట్ చేశాను. ఇంకా దాని తర్వాత షూట్ చేయడానికి నాకు అసలు కుదరలేదు. నాకు ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదు. నా ఇన్స్టా ఫాలో అయితే మీకు రోజుకో 10 వీడియోలు కనపడతా ఉంటాయి. అంత బాగా యాక్టివ్గా ఉంటాను ఇన్స్టాలో మాత్రం. యూట్యూబ్లో ఎందుకు అంత యాక్టివ్గా ఉండను నేను, ఎందుకంటే అంత యాక్టివ్గా ఉన్నా అక్కడ వ్యూస్ వెళ్ళవు కాబట్టి. సో డైలీ వ్లాగ్స్ పెట్టండి, మీ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం అంటున్నారు. అందుకోసమే మీకోసం కనీసం 5 minutes వీడియోస్ అయినా పెడతా. ఆ రోజు వ్లాగ్ అయితే 2 minutes తీసా. ఇప్పుడే చూసుకున్న 5 minutes వీడియో వచ్చింది అనుకున్నాను, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. మరి 2 minutes అంటే మీకు కూడా చూసినట్టు ఉండదు, పెట్టినట్టు ఉండదు కదా అని. సో మొత్తానికి ఈరోజు 4వ రోజు హనుమాన్ చాలీసా స్టార్ట్ చేసి మొత్తం 11 రోజులు 11 సార్లు రోజు బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి. దేవుడి దయ వల్ల 4 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ డైరెక్ట్ మాట్లాడుతున్నా. ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రైడే రోజు, June 19, 20 నాకు పూజ 5:20 కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు 7 days చేయాలి. నెక్స్ట్ ఫ్రైడే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం, ఎప్పటికి మంచిగా అయిపోవాలి. నేనైతే 3:30కి అట్లా లేస్తున్నాను. నైట్ అస్సలు నిద్ర సరిపోవట్లేదు. నైట్ పడుకునేసరికి మ్యాక్స్ 10:30 11 కూడా అయింది ఒక్కోసారి. అవి డిపెండ్స్ ఆన్ అవి. దాని తర్వాత మనకు నిద్ర అయితే నిన్నైతే అస్సలు కళ్ళ మీద ఇలా పడిపోతుంది. 10 o'clock మామూలుగా అయితే 11 12 దాకా పడుకోము మనం. మార్నింగ్ లేట్గా అంటే 6కి లేస్తాను కదా యోగా క్లాస్కి. ఇప్పుడు మరీ 3కే లేస్తున్నాను కదా. సో 3 hours ముందే లేస్తున్నాను రోజు కంటే. బట్ ఇంకేముంది, ఒక 1 week కదా చేస్తాను. నాకు ఎందుకో తెలీదు, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని తర్వాత కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ నేను చాలా డేస్ మంత్స్ క్యారీ చేస్తాను హనుమాన్ చాలీసా చేసిన ప్రతిసారి. సో చాలా టెస్టులు అయితే ఉంటాయి. అన్ని టెస్టులు పాస్ అవుతూ వెళ్ళాలి. చాలా పరీక్షిస్తారు స్వామివారు మనల్ని. సో మొత్తానికి దేవుడి దయ వల్ల 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు కాసేపట్లో నాకు యోగా క్లాస్ కూడా స్టార్ట్ అయింది. చాలామంది నన్ను డైలీ వ్లాగ్స్ పెట్టండి అక్క, మీ వ్లాగ్స్ మిస్ అవుతున్నా, మీ వ్లాగ్స్ అంటే చాలా ఇష్టం, ఏదో ఒకటి పెడతా ఉండండి అని అయితే అంటున్నారు. మీరు అందరూ అలా అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది. ట్రై చేయండి అని. మీరు చాలా మిస్ అవుతున్నారు అనిపించింది. సో మ్యాక్స్ నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా. ఇంకా రేర్ కండిషన్స్లో తప్పించి ఇక ఎప్పుడైనా నేను లాంగ్ వీడియో పెట్టకపోతే ఆ రోజు లైవ్లోకి రావడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం, నేను లైవ్ అనే విషయాన్ని పోస్ట్లో చెప్పినా కూడా మరి అందరికీ అది రీచ్ అవ్వట్లేదు, ఏమో తెలీదు. నేను లైవ్ పెట్టినప్పుడు ఎవరు రాకపోవడం వల్ల కూడా నాకైతే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంకెందుకులే అబ్బా, ఏం చేద్దాంలే అని చెప్పి. సో మీరు చెప్పండి, మరి ఏం చేద్దామో చెప్పండి. అదనమాట సంగతి.
ఇంతే ఇక వీడియో. ఇక తలస్నానం చేశానా, జుట్టు ఇంకా తడిగా ఉంది. అవి పడుకుంటాడు, నా యోగా క్లాస్ మధ్యలో లేచి నన్ను ఇంకా యోగా చేయనీడు. అదనమాట సంగతి. ఇంతే వీడియో. ఎంత కష్టపడి మాట్లాడదామన్నా ఇది 5 నిమిషాల వీడియో కూడా అవ్వదు. సరే, ఒక్కరోజుకి అడ్జస్ట్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.